నమస్తే, మీ విజయరావు. తమిళనాడులో వెళ్దామండి. మరి తమిళనాడులో నేను చాలా రోజులు ఉన్నాను, చాలా సంవత్సరాలు ఉండడం వల్ల అక్కడ కొద్ది ఐటమ్స్ నాకు చాలా నచ్చాయండి. అవి ఇంట్లో కూడా నేను చేస్తూ ఉంటాను. అవి చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి, వెరైటీగా ఉంటుంది మనం చేసే వాటికన్నా కూడాను. అందుకని కాకరకాయతో మనం ఎన్నో రకాలుగా తయారు చేస్తాము, కానీ వాళ్ళు పావక పిట్లయని తయారు చేస్తారండి. నాకు చాలా ఇష్టం. అందుకని ఈరోజు మనం పావక పిట్ల ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను.